ఇప్పుడే 'సియోన్' మూవీ ట్రైలర్ అయితే చూశాను. 'సియోన్' మూవీ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నేను 'పరాశక్తి' మూవీ గురించి మాట్లాడతాను. ఎందుకంటే మొన్నే చూశాను, అది మన ఛానల్‌లో రివ్యూ కూడా వచ్చింది. పండగ టైంలో మన సైడ్ థియేటర్స్ లేక రిలీజ్ చేయలేదని చెప్పారు. నిజంగా నన్ను అడిగితే రిలీజ్ చేయకపోవడం చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి వీళ్ళకి. రిలీజ్ చేస్తే చాలా లాస్ వచ్చేది అండ్ రివ్యూవర్స్ అందరికీ మా అందరికీ చాలా డబ్బులు వేస్ట్ అయ్యేవి. నిజం చెప్తున్నాను. స్టోరీ బాగానే ఉంది, బట్ డైరెక్ట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే ఏం బాగోవు. ఆ స్టోరీ అసలు ఏం బాగోలేదు సినిమా. సో దాని తర్వాత ఇంత పెద్ద మూవీ అంటే ఇంకా ఆలోచించాలి. ఎందుకంటే ఇది డైరెక్ట్ కమల్ హాసన్ గారు ప్రజెంట్ చేస్తున్న మూవీ ఇది. ట్రైలర్లో అయితే మనకి ఇంకా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయలేదు, ఓన్లీ తమిళ్లోనే. నేను సబ్‌టైటిల్స్‌తో చూశాను. ఓవరాల్‌గా బాగానే ఉంది. సో ఈ ట్రైలర్‌లో ఏమర్థం అవుతుందంటే, ఒక ఊర్లో పండగ అవుతది. ఆ పండగలో ఆ దేవుడు హీరో మీద వాలుతారు. సో గెటప్ అంతా ట్రైలర్‌లో అంతా అదే ఉంది, కొత్తగా ఏం లేదు. ఓకే, చాలా బాగుంది. అంటే ప్యూర్ మలయాళం, తమిళ్ మూవీలాగా అనిపించింది నాకు. సేమ్ ఇంకా ఆ మూవీలోకి వెళ్ళినట్టున్నారు శివకార్తికేయ గారు. ఓకే, చాలా బాగుంది. ఆయన లుక్స్ నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి. లుక్స్ కూడా లాస్ట్ ఒక 10 సెకండ్స్ ముందే చూపించాను, అంతకుముందు ముందు చూపించలేదు. సో ట్రైలర్ అంతా ఆయన పండగలో నడడం అదే జరుగుతూ ఉంటుంది. ఇతని మీద చాలామంది చంపడానికి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో అది ఏంటి అనేది మనకి ఇంకా మూవీ రివ్యూలోనే అర్థం అవ్వాలి. మూవీ రిలీజ్ అయ్యాక ఇప్పుడు మనకు అది తెలియలేదు. కానీ ఓవరాల్‌గా ఏదో ఉంది అని మాత్రం అనిపిస్తుంది. బట్ ఏంటనేది ఇంకా రివీల్ చేయట్లేదు. ఇది క్రైమ్ థ్రిల్లర్ ఏంటనేది ఇంకా మనకు జోనర్ ఇంకా ఏం తెలీదు. సో ఓవరాల్‌గా అయితే బాగానే ఉంది. సో ఈ మూవీ అనేది ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్‌లో కూడా సబ్స్క్రైబర్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకున్నట్టయితే, ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.